ఏలియా సారేపతు విధవరాల దగ్గరికి వెళ్ళాడు. విధవరాలు కట్టెలేరుకుంటా ఉంది, రొట్టె కాల్చుకోవాలని. పలకరించాడు, నీళ్లు పట్టురమ్మన్నాడు. బయలుదేరింది. వస్తా వస్తా ఆ చేత్తోనే ఒక రొట్టెను పట్టుకురా కాల్చి అన్నాడు. అయ్యా, పిండి కొంచెమే ఉంది, బుడ్డిలో నూనె కొంచెమే ఉంది, కనుక ఇది నేను నా పిల్లవాడు తిని చనిపోదాం అనుకుంటున్నాం, కరువు భారముగా ఉంది కనుక లేవు అనంటే ఆయన అన్న ఒక అద్భుతమైన మాట చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము, అయితే అందులో నాకొక చిన్న అప్పం ఏం చేసి అంటే ఇప్పుడు మొదట చేసి ఎవరికి ఇవ్వాలి? మనం దేవునికి ఇవ్వాలి. అంటే మన అర్పణ మొదటిది దేవునికి ఇవ్వాలి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఎందుకంటే నేను అడగవలసిన అవసరం లేదు. మీరు ఏమి ఇస్తారో ఫలానికి పోతారో కనుక మీ బతుకులు మీరే అనుభవిస్తారు. ఎందుకంటే చాలామంది తర్వాత వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అలాగే ఎలాగంటారు. నేను ఒకటే చెబుతా, నువ్వు ఏమిత్తుతావో దాన్నే కోస్తావు అంతే, ఖచ్చితంగా. నేను చాలా క్లియర్గా చెప్పా, నూతన సంవత్సరము గనుక దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో లోబీగా ఉండొద్దు. ఎందుకంటే గత సంవత్సరం అంతా కాపాడాడు, వచ్చే సంవత్సరం కూడా కాపాడుతాడు గనుక మనము కృతజ్ఞత చెల్లించే విషయంలో చాలా సంతోషమైన వారముగా, ఆనందభరితులమై ఏమిచ్చినా దేవునికి నేను తక్కువే అని సంతోషముతో దేవునికి కృతజ్ఞత అర్పణ అర్పించాలి అని చెప్పాను నేను.